హలో అండి. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో పల్లెటూరి గృహిణిగా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంటే మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నానులేండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంక ఈరోజు వీడియోలో నేను సండే రోజు తీసిన వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. సండే రోజు కరెక్ట్గా నేను 5:30కి అయితే లేసానండి. లేయగానే నాకు కొన్ని పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత బయట పని వాకిలి చిమ్మడం అయితే స్టార్ట్ చేశాను. 6 గంటలకైతే వాకిలి చిమ్మడం స్టార్ట్ చేశానండి. వాకిలి మొత్తం చిమ్మి కల్లాపు జల్లి ముగ్గు వేసేటప్పటికి టైం అయితే 7:30 అయిపోయింది. మీకు తెలుసు కదా, వాకిలి ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది నాకు వాకిలి చిమ్మేదానికి. ఇంకా మామయ్య ఒక 2 మేక పిల్లలు తీసుకొచ్చారు కదా, వాటి దగ్గర కూడా నీట్గా అయితే చిమ్మేస్తున్నాను. నార్మల్గా అయితే ఈ మేక పిల్లల్ని వేరే దగ్గర కట్టేసి ఇక్కడైతే చిమ్ముతాను. కానీ ఇప్పుడు వాకిలు చిమ్ముకుంటున్నాను కదా, ఇక్కడ కూడా చిమ్మేస్తే అయిపోతుంది అనేసి అయితే చిమ్ముకున్నాను. ఇంకా మా బండి చూడండి, కొత్త ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు కదా, దానికి ఎప్పుడు ఆడుకోవాలి అని అనిపిస్తే ఈ మేక పిల్లల దగ్గరికి వచ్చేసి ఆడుకుంటుంది. ఎక్కువసేపు ఆడదులేండి, ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ఆడుతుంది. దాని తర్వాత వచ్చి కాసేపు పడుకుంటుంది. దాని తర్వాత రోడ్డు మీదకి వస్తుంది. ఎవరు వస్తున్నారా ఎవరు పోతున్నారా అనేసి వాళ్ళకి చూసి అరుస్తుంది కాసేపు. ఇంక నేను ఏదైనా తినడానికి పెడితే తినేసి ఇంకా పడుకుంటుందండి, చాలాసేపు పడుకుంటుంది. అయితే మా బండి రాత్రులు ఎక్కువగా నిద్రపోదు. మేము ఎప్పుడు నిద్ర లేచినప్పటికీ తెలిసే ఉంటుంది. అంటే మేము టాయిలెట్కి ఇటుకి లేస్తాం కదా, అప్పుడు మేము ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవ్వరం లేచినా సరే లేచి మా దగ్గరికి అయితే వస్తుంది. రాత్రులు కొద్ది తక్కువ నిద్రపోతుంది, పగలు ఎక్కువ నిద్రపోతా ఉంటది అనమాట. ఇంకా నేను ఇంటి ముందు వాకిలి చిమ్మడం అయిపోయిన తర్వాత బయట వెళ్లే దారిలో కూడా వాకిలి చిమ్మేసుకుని కల్లాపు అయితే జల్లుకుంటున్నాను. అయితే రాత్రి కొద్దిగా లైట్ గా వర్షం పడ్డదండి, పెద్ద వర్షం కాదు, నేల తడిసినంత వర్షమే పడ్డది. అందుకని తెల్లవారైతే ఎక్కువ నీరుతో అయితే కల్లాపు జల్లటం లేదు. పేడ కూడా చాలా కొద్దిగా ఉంది, చూపించాను కదా, ఆ తట్టలో కొద్దిగా పేడే ఉన్ను, అంటే ఒక బకెట్ లో కలిపి జల్లినంత పేడే ఉన్ను. అందుకని ఈ బకెట్ లోనే కొద్దిగా కలిపేసి మొత్తం వాకిలంతా కూడా పలుచగా చల్లేస్తున్నాను. మరి ఎక్కువ జల్లితే కొద్దిగా బురద బురదగా ఉంటుంది. రాత్రి వర్షం పడింది, ఇంకా ఎండ కూడా అంత నీట్గా రావటం లేదు. అందుకని ఎక్కువ వాటర్ జల్లితే కొద్దిగా బురద బురదగా ఇంటి ముందు నడవడానికి కొద్దిగా విసుగ్గా అనిపిస్తుంది. అందుకని లైట్గా చాలా పల్చగా అయితే జల్లాను. ఇంటి ముందు వరకు ప్యాడ్ నీరుతో పల్చగా జల్లాను కదా, కానీ వెళ్ళే దారిలో మాత్రం ఒట్టి నీరుతోనే జల్లేసాను. అంటే మీరు చూసారు కదా, ప్యాడ్ ఎక్కువగా లేదు. అందుకని వెళ్ళే దారిలో నార్మల్ వాటర్తోనే జల్లేసి దాని తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ముగ్గు అయితే ఒక చిన్న ముగ్గు వేసుకుంటున్నానండి. ఈ రోజు కూడా ఒక చిన్న మెలికల ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంక ఈ మధ్య రీసెంట్ గా ఎక్కువగా వచ్చే కామెంట్లు అయితే, మీది పల్లెటూరు కదా, చూడడానికి చాలా బాగుంది, నాకైతే ఇలాంటి పల్లెటూరు అంటే చాలా ఇష్టమని చాలా మంది అయితే కామెంట్లో పెడుతున్నారు. ఇక్కడ ఏంటంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకి సిటీలో ఉంటే బాగుండు అని ఉంటుంది. సిటీలో ఉండే వాళ్ళకి ఇలాంటి మంచి వాతావరణంలోనే మంచి పల్లెటూరులో ఉంటే బాగుండు అనేసి చాలా మందికి అయితే ఉంటుంది. అంటే ఎక్కువ మంది ఇలాంటి పల్లెటూరు మంచి వాతావరణంలో ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అనేసి అయితే కామెంట్లో పెడుతున్నారు అనమాట. కానీ మాలాగా పల్లెటూరులో ఉండే వాళ్ళకి మాత్రం సిటీ వెళ్తే బాగుండు అనిపిస్తుంది. అంటే సిటీలో మనకి ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్ మనకు నచ్చింది చేసుకోవడానికి ఉంటుందని. ఇంకా ఎప్పుడు కూడా పల్లెటూరు కన్నా సిటీలో ఉండే వాళ్ళు కొద్దిగా అప్డేట్ గానే ఉంటారు కదా, ఇంకా కొద్దిగా లగ్జరీ లైఫ్ కూడా ఉంటుంది సిటీలో ఉంటే అని ఫీలింగ్ అయితే ఉంటుంది పల్లెటూరులో ఉండే వాళ్ళకి. కానీ నాకు మాత్రము మా ఊరన్నా మా ఇల్లన్నా మా ఇంటి చుట్టూ ఉండే వాతావరణం అన్నా నాకు చాలా ఇష్టం అండి. బాగుంటది, మెయిన్ చూడడానికి ప్రశాంతంగా ఉంటది. అదిగాక మా ఇంటి చుట్టూ కూడా ఇల్లు చాలా తక్కువ. నిజంగా చెప్పాలంటే చాలా మంది ఎక్కువ ఇల్లుండి ఎక్కువ మనుషుల మధ్య ఉండడానికి ఇష్టపడతారు. కానీ నా మనస్తత్వం ఎలాంటిదంటే, ఎక్కువ మంది మనుషుల మధ్య ఉండడానికి నేను ఎక్కువగా ఇష్టపడనండి. ఎందుకో కొద్దిగా అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతాను. నా మనస్తత్వానికి నాకు ఇలాంటి అత్తారిల్లు అయితే దొరికింది అనుకోండి. అంటే ఎక్కువగా ఇల్లు లేకుండా ఒక్కిల్లే ఉండి ప్రశాంతంగా ఉండే వాతావరణానికి తగ్గట్టుగా నాకు దొరికిందని నేను అనుకుంటాను అప్పుడప్పుడు.
అయితే ఎక్కువ ఇల్లు ఉంటేనే మంచిది. ఏదైనా మంచి చెడు జరిగినప్పుడు దగ్గరలో ఎవరో ఒకరు ఉంటే మనకు బాగుంటుంది కదా. కాకపోతే మా ఇంటి పక్కన ఎవరూ లేరు. నేను దీన్ని కూడా పాజిటివ్గానే ఎప్పుడు ఆలోచిస్తానండి. నాకు ఎప్పుడు కూడా నెగిటివ్ అనిపించదు. అంటే ఎవరు లేరు కదా మీ ఇంటి చుట్టూ, మీకు భయం ఏదా అని ఎక్కువగా కామెంట్స్ వస్తుంటాయి. లేదండి, మాకు ఎలాంటి భయమో ఏదు, మాకు అలవాటు అయిపోయింది. ఇంకా మాకు ఇంటి దగ్గరలో లేకపోయినా సరే కొద్దిగా దూరంలో అయితే ఉన్నారు. ఒక 4-5 ఇళ్ళు అయితే ఉన్నాయి. ఇంకొద్ది దూరంలో అయితే ఒక కాలనీయే ఉంది. కాకపోతే అది కొద్దిగా ఎక్కువ దూరంలో అండి, దగ్గర అయితే కాదు. మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తుంటే అంటే మా ఇంటికి దగ్గరలో ఉండే కాలనీ కూడా మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇంకా నేను ఒక విషయం అయితే మీకు అడగాలనుకుంటున్నాను. మళ్ళీ మా విలేజ్ టూర్ అయితే చేద్దాము అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మా ఊర్లో ఉండే పొలాలన్నిటికి కూడా పంట వేస్తున్నారు, వరి పంట. చూడడానికి చాలా బాగుంది, పచ్చగా అందంగా అయితే ఉంది. మీకు మళ్ళీ ఒకసారి విలేజ్ టూర్ చేసి చూపించాలి అనుకుంటున్నాను. కాకపోతే ఇదివరకు 1-2 సార్లు చేసి చూపించున్నాను కదా, అందుకని చెయ్యాలా వద్దా అనే ఆలోచనలో అయితే ఉన్నాను. మీరు చెప్పిన బట్టి నేనైతే చేస్తాను. ఇంకా ముగ్గు అయితే వేసేసానండి. ముగ్గు అయితే నేను ఈరోజు 9 చుక్కల ముగ్గు, 3 వరుసలు 9 చుక్కలు పెట్టుకొని 3 వచ్చేంత వరకు అయితే చుక్కలు పెట్టుకోవాలి. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ముగ్గు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత తులసాకు టీ పెడదామనేసి తులసాకు అయితే కోస్తున్నాను. ఇంతకుముందు వర్షాలు పడేటప్పుడు రెగ్యులర్గా అయితే టీ పెట్టేదాన్ని, తులసాకు టీ. కానీ ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, ఒక 3-4 నెలలు, అప్పుడైతే ఎప్పుడైనా ఒకసారి అయితే పెట్టేదాన్ని, కానీ రెగ్యులర్గా పెట్టేదాన్ని కాదు. మళ్ళీ చాలా రోజుల తర్వాత తాగాలనిపిస్తుంది. రాత్రి వర్షం పడి తెల్లవారు లేచినప్పటికి కొద్దిగా మబ్బుగా చల్లగా ఉంది కదా, అందుకని తాగాలనిపించి తులసాకు టీ అయితే పెడుతున్నాను. మా అత్త అడిగింది, ఈరోజు తులసాకు టీ పెట్టమ్మా అని అయితే అడిగింది, అందుకని అయితే పెడుతున్నాను. ఈ తులసాకు టీ మనము ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. కషాయంలా చేసుకొని అయినా ఈ తులసాకు టీ తాగొచ్చు, లేకపోతే కొద్దిగా బెల్లం వేసి టీ లాగా చేసుకొని అయినా తాగొచ్చు. కషాయంలా చేస్తే నేను తాగలేను. అంటే కషాయంలా అంటే తులసాకు కొద్దిగా మిరియాలుని అల్లం వేసేసి బాగా మరిగించేసి వడగట్టేసి తాగేస్తే అది కొద్దిగా కషాయంలా ఉంటుంది, ఘాటుగా కొద్దిగా తాగడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. టీ చేసుకున్నాం అనుకోండి, ఏమీ లేదు, ఎక్స్ట్రాగా బెల్లం యాడ్ చేస్తాను అంతేని. కొద్దిగా తీయంగా కారంగా ఘాటుగా అయితే తాగడానికి ఇలా అయితే బాగుంటుంది. అందుకని నేను ఎప్పుడు చేసినా సరే తులసాకుతో కషాయంలా కాకుండా టీలా చేసేస్తాను అనమాట. ఒక పక్కేమో టీ పెట్టాను, ఇంకో పక్కేమో మావయ్య కోసము రాగి జావ పెట్టేశాను. స్నానం చేయకముందు ఇవి చేసేస్తున్నానండి. ఎందుకంటే స్నానం చేయకముందే చేసేసానంటే, అంటే టిఫిన్ అప్పుడే చేస్తాను కదా, మళ్ళీ అప్పటికప్పుడే టీ తాగడము, టిఫిన్ చేయడము, రాగి జావ తాగడం ఇవన్నీ కూడా ఒకే టైంలో అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే గ్యాప్ ఉండటం లేదనమాట ఒకదానికొకటి. ఎందుకులే అనేసి స్నానం చేయకముందు ఇవి చేసేసి అత్త మామకి ఇచ్చేసి నేను కూడా కొద్దిగా తాగేశాను. రాగి జావ ఏమో చల్ల నీటిలో పెట్టేశాను. నేను స్నానం చేసి వచ్చేలోపు రాగి జావ చల్లంగా అయితే మావయ్య తాగేశారు. నేనేమో టీ తాగేసి స్నానంకి అయితే వెళ్తున్నానండి. అంటే ఈ మధ్య తెల్లవారులు స్నానం చేయడం అలవాటు చేసుకున్నాలండి. ఎక్కువ మంది తెల్లవారులు స్నానం చేయండి మంచిది అని అయితే కామెంట్ చేస్తున్నారు కదా. అయితే మా ఇంట్లో నేను ఒక్కదాన్నే తెల్లవారు స్నానం చేస్తాను. మిగతా మా అత్త, మా మామయ్య, మా ఆయన అందరూ కూడా సాయంకాలమే స్నానం చేస్తారు. బాబుకి స్కూల్కి పంపించిన రోజు మాత్రం ఖచ్చితంగా తెల్లవారు స్నానం చేసేసి పంపిస్తాను అనమాట. ఇంక నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఇల్లు అయితే చిమ్ముకుంటున్నాను. నార్మల్గా అయితే నేను స్నానం చేయకముందే ఇల్లు చిమ్మేస్తాను. కానీ ఈరోజు ఆదివారం కదా, బాబు ఇంటికాడే ఉన్నాడు, కొద్దిగా లేటుగా లేచాడు. నేను స్నానంకి వెళ్ళేటప్పటికి బాబు ఇంకా నిద్ర లేయలేదు. అందుకని నేను స్నానంకి వెళ్ళేసి వచ్చాను. అప్పుడులోకి నిద్ర లేసాడు. బొంతలన్నీ తీసేసి మంచాల పక్కకు తీసేసి ఇల్లు చిమ్ముకున్నాను. దాని తర్వాత అయితే పొయ్యి మంట వేసుకుంటున్నాను. ఈరోజు కట్టెల పొయ్యి మీద వంట చేసేద్దాం అనుకుంటున్నాను. ఆదివారం కదా, అంత కంగారుగా ఉండదు, కొద్దిగా నిదానంగా అయినా చేసుకోవచ్చు కదా అనేసి కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నాను. ఉప్మాలోకి కావాల్సినవన్నీ కూడా రెడీగా కట్ చేసేసి అయితే పెట్టుకున్నాను. అంటే పొయ్యి మంట వేయక ముందని ఉప్మాలోకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత అయితే పొయ్యి మంట వేసుకున్నాను. ఇంకా పొయ్యి మంట వేసుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టేసి కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఒక గ్లాస్ దాకా అయితే నూక ఈ కళాయిలో వేసుకున్నానండి. నేను ఎప్పుడు ఉప్మా చేసినా సరే రవ్వ మాత్రం కొద్దిగా ఆయిల్ వేసి ఖచ్చితంగా వేగించుకున్న తర్వాతే ఉప్మా చేస్తానండి. నాకు అలా చేస్తేనే ఉప్మా తినాలనిపిస్తుంది.
నార్మల్గానే నాకు అసలు ఉప్మా అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు. అది రవ్వ వేగించకుండా ఉప్మా చేస్తే నాకెందుకో కొద్దిగా అదొకలాంటి స్మెల్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుందో నాకు తెలీదు, కానీ వేగించిన తర్వాత ఉప్మా చేస్తే మాత్రం బాగానే అనిపిస్తుంది. అందుకని నేను ఖచ్చితంగా ఉప్మా రవ్వ వేగించుకున్న తర్వాతే ఉప్మా అయితే చేసుకుంటాను. అయితే ఈ ఉప్మా రవ్వ నార్మల్ నూనె వేసి వేగించే కన్నా నెయ్యి ఉండి నెయ్యిలో ఈ ఉప్మా రవ్వ వేగించుకొని దాని తర్వాత ఉప్మా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కానీ మా ఇంట్లో ఎప్పుడు కూడా నెయ్యి ఉండదు, అందుకని నేను దేనికి కూడా నెయ్యి వాడను. నెయ్యి వాడాల్సి వచ్చినా సరే నెయ్యి ప్లేస్లో నూనె వేసిస్తే చేసేస్తానమాట. అంటే ఎప్పుడు కూడా ఇంట్లో స్ట్రాక్గా నెయ్యి అయితే ఏనికి కూడా ఉండదు. ఇంకా ఉప్మా రవ్వ బాగా కొద్దిగా కలర్ మారేంత వరకు వేగించుకున్న తర్వాత పక్కకైతే తీసేసుకున్నాను. ఉప్మా రవ్వ చల్లారేలోపు ఉప్మా కోసం కావాల్సినవన్నీ కూడా తాలింపులో వేగించుకుందాము. మళ్ళీ అదే కళాయి పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పుని, మినప్పప్పు ఈ ఆయిల్లో వేసుకొని కొద్దిగా చిటపట్లాడేంత వరకు అయితే వేగించుకున్నాను. నేను ఈ ఉప్మా రవ్వకు కావాల్సినవన్నీ ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను కాబట్టి కట్టెల పొయ్యి మీద నాకు చేసేటప్పుడు అంత ఇబ్బంది అనిపించలేదు. ఇంక ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయని, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒక 2 రెబ్బల దాకా కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు వేగించుకున్నాను. ఎక్కువ కాదులండి, ఉల్లిపాయ లైట్గా మగ్గినట్టుగా అయ్యేంత వరకే వేగించుకున్నాను. ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా క్యారెట్ ముక్కలు, ఆ క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను. అంటే ఉల్లిపాయ పూర్తిగా వేగేలోపు ఈ క్యారెట్ ముక్కలు కూడా లైట్గా వేగుతాయి. అందుకని ఉల్లిపాయ పూర్తిగా వేగేంత వరకు అయితే ఉంచకూడదు అనమాట. లైట్గా వేగగానే ఈ క్యారెట్ ముక్కలు కానీ బంగాళదుంప ముక్కలు కానీ ఏవైనా ఉంటే వేసుకోవాలి. ఇంకా తాలింపు నీట్గా వేగిన తర్వాత నేను తీసుకున్న నూకకు తగ్గట్టుగా నీరు అయితే వేసుకున్నాను. నేను ఒక గ్లాసు నూక తీసుకున్నాను కదా, 2 సగం దాకా అయితే నీరు వేసుకున్నాను. నేను తీసుకున్న నూకకి ఈ నీరుకి కరెక్ట్గా సరిపోతాయి. ఇక నీరు వేయడం అయిపోయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి మూత పెట్టి అయితే తెరలు కాగనిస్తాను. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచామనుకోండి ఈ నీరు తెరలు కాగిపోతాయి. ఇంకా నేను ఉప్మా అయితే ఎక్కువ ఏం చేయటం లేదండి. మీరు చూసారు కదా, ఒక గ్లాస్తోనే ఉప్మా రవ్వ తీసుకున్నాను, కొద్దిగా పెద్ద గ్లాసు. అంటే మా ఇంట్లో ఎవరు కూడా ఈ ఉప్మా ఎక్కువగా తినడానికి అయితే ఇష్టపడరు అనమాట. అందుకని నేను చాలా తక్కువగా చేస్తాను. అంటే ఈరోజు నేను ఏం టిఫిన్ చేయాలా అని తెల్లవారులేసి చాలా ఆలోచించాను. చేస్తే వేడన్నం చేయాలి, లేకపోతే ఉప్మా చేయాలి. వేడన్నం చేస్తే ఏదైనా ఒక పచ్చడైనా కానీ కూర అయినా కానీ చెయ్యాలన్నమాట. ఇప్పుడు అంత పని ఎందుకులే అనేసి ఉప్మా అయితే చేసేస్తున్నాను. ఎప్పుడైనా ఏం టిఫిన్ చేయాలి అని అర్థం కాకపోతే ఇలా అయితే ఉప్మా చేస్తానన్నమాట. నిన్న రాత్రి ఏమో ఏం నానబెట్టలేదు తెల్లవారు టిఫిన్ కోసము, అందుకని ఈరోజు అయితే ఈ కష్టాలు. ఇంకా నీరు బాగా తెరలు కాగిన తర్వాత ఒక పక్క గంటితో కలుపుకుంటూ ఇంకో పక్క అయితే నూక వేసుకోవాలి. నూక వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలండి, లేకపోతే నూక ఉండలు కట్టేస్తుంది. ఉప్మా అంతా కూడా ఉండలుగా ఉంటుంది. అంటే ఉప్మా లోపల నూక అయితే ఉడకకుండా ఉండలు కట్టేస్తుంది అనమాట. తినడానికి అస్సలు ఏం బాగుండదు. అందుకని కలుపుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోవాలి. కొద్దిగా వెడల్పుగా ఉండే కళాయిలో వేసుకొని చేసుకుంటే ఉండలు కట్టకుండా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. నేను ఉప్మా రవ్వ వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి దాని తర్వాత మూత తీసి అయితే కలుపుకుంటాను. ఇలా చేయడం వల్ల ఉప్మా రవ్వ కొద్దిగా ఉడికినట్టుగా అనిపిస్తుంది. మూత పెట్టకుండా డైరెక్ట్గా మొత్తం కలుపుకుంటూ వేగిచ్చామనుకోండి ఉప్మా రవ్వ ఎందుకో ఉడకనట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకని ఒక్క 2 నిమిషాలైనా మూత పెట్టేసి అయితే ఉప్మా రవ్వని ఉడికించుకోవాలి. ఇంకా ఉప్మా చేయడం అయిపోయిన తర్వాత ఉప్మా పక్కకి దించేసుకొని కూర కూడా కట్టెల పొయ్యి మీద పెట్టేస్తున్నాను. కూర అయితే ఈరోజు గోరు చిక్కుడుకాయలు, పచ్చి చింతాకు, ఎండి చేప వేసి అయితే చేస్తున్నాను. గోరు చిక్కుడుకాయలు మా అత్తకి ఇచ్చానండి. మా అత్త ఏమో ఒలిచేసి అయితే పక్కన పెట్టేసింది. ఇంకా టిఫిన్ చేయడం అయిపోయిన వెంటనే కూర కూడా కట్టెల పొయ్యి మీద పెట్టేద్దాం అనుకొని ఫస్ట్ అయితే గోరు చిక్కుడుకాయలు ఉడికించుకోవాలి కదా, అందుకని పొయ్యి మీద దబర పెట్టుకొని దబరలో కొద్దిగా నీరు వేసి గోరు చిక్కుడుకాయలు కడుక్కొని అయితే నీటిలో వేసేసుకున్నాను. ఈ గోరు చిక్కుడుకాయలు ఉడకడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుందిలేండి, ఒక 20-30 నిమిషాలు పడుతుంది. నేను కొద్దిగా నిదానంగా ఉడికించుకుంటాను, కట్టెల పొయ్యి మీదే కదా. మూత పెట్టేశాను. ఇంకా అవి ఉడికేలోపు చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. ఫస్ట్ అయితే టిఫిన్ మా అత్త మా మావయ్యకి అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఈరోజు టిఫిన్ ఉప్మా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేను ఎప్పుడు ఉప్మా చేసినా సరే అంత నీట్గా ఎప్పుడు కుదరదు, ఏదైనా ఒకటి ఎక్కువ అవ్వడం కానీ తక్కువ అవ్వడం కానీ అయ్యేది. కానీ ఈరోజు ఉప్మా మాత్రం చాలా బాగుంది, అన్నీ కూడా కరెక్ట్గా కుదిరాయి. ఈ ఉప్మాలోకి అయితే చట్నీ ఏం చేయలేదులేండి, రాత్రి దంచిన పచ్చడి కొద్దిగా ఉంది, ఆ పచ్చడి కొద్దిగా వేసేసి అయితే ఉప్మా వేసేసి అయితే ఇచ్చేసాను. అదే నంచుకొని అయితే తినేస్తున్నాము.
ఈరోజు నేను కట్టెల పొయ్యి మీద ఈ ఉప్మా చేయడం వల్ల ఇంత టేస్ట్ బాగా కుదిరింది. నాకైతే బాగా నచ్చింది. నార్మల్‌గా కొద్దిగా తిందామని కొద్దిగానే వేసుకున్నాను. కానీ టేస్ట్ బాగుండడం వల్ల మళ్ళీ ఇంకోసారి ఇంకొద్దిగా వేసుకొనైతే తిన్నానండి. అంత బాగా నాకు నచ్చింది ఈరోజు ఉప్మా. ఇంకా నేను టిఫిన్ తినేలోపు నీరైతే వచ్చాయి. ఫస్ట్ 2 బిందెలకైతే మంచినీరైతే పట్టుకుంటున్నాను. నార్మల్‌గా అయితే రోజు కూడా 8 లోపే ఈ నీరైతే వచ్చేటియి. కానీ ఈరోజు ఆదివారం కదా! అందుకని కొద్దిగా లేట్ అయింది. 9, 9:30 ఈ టయానికైతే మంచినీరైతే వచ్చాయన్నమాట. ఇక్కడ ఈ పైపు దగ్గర నేను తాగడానికి 2 బిందెలు నీరు మాత్రం ఇక్కడ పట్టాను. మిగతా నీరంతా వాడుకోవడానికి అన్నిటికీ బకెట్లు అన్నిటికీ కూడా ఈ పైపుతో అయితే ఇక్కడైతే పట్టేస్తున్నాను. అంటే ఇంటికి దగ్గరలో అయితే పట్టుకుంటున్నాను. మళ్ళీ అక్కడ బట్టి ఇక్కడికి మోసుకురావాలంటే కష్టంగా ఉంటుంది కదా! పెద్ద పైపు కూడా ఉంది. ఆ పైపుతో అయితే ఇక్కడ బకెట్లు అన్నీ పెట్టేసి అయితే పట్టుకుంటున్నాను. నేను నీరు పట్టేలోపు మా అత్తేమో కూరలోకి కావాల్సిన పచ్చి చింతాకు, అది చింతాకు ఇగురు ఉంటుంది కదా, లేత చింతాకు, ఆ చింతాకు అయితే కోస్తుంది. ఈ చింతాకుతో ఎండి చేపలు ఏవి వేస్ట్ చేసినా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి. రొయ్యలు కానీ, ఎండి చేపలు చిన్నవి ఉంటాయి చూడు, నెత్తళ్ళు, చెరువు చేపలు అంటారు, అవి కానీ వేసుకొని చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. మాకు చింతాకుకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి, పల్లెటూరు కాబట్టి ఈజీగా దొరుకుతుంది. నార్మల్గా సిటీలో అయితే ఈ పచ్చి చింతాకు, అది చింతాకు ఇగురు కొనాలంటే మినిమం 1 కిలో చింతాకేనంటే 700, 800 రేట్ అయితే ఉంటుందంట. అంత ఎక్కువ రేట్ ఉంటుందంట. నేను ఏదో వీడియోలో అయితే విన్నానండి. నాకు కూడా నేను ఎప్పుడు రియల్గా అయితే వినలేదు, వీడియోలోనే విన్నాను, యూట్యూబ్లోనేని. అంటే ఈ చింతాకు రేటు అంత ఉంటుందా అని నాకు అప్పుడు అనిపించింది. ఇంకా మీలో ఎంతమందికి ఈ చింత ఇగురు వేసుకొని ఏ కూర చేసినా సరే, ఏదైనా సరే ఇష్టపడతారో కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఈ చింత ఇగురు వేసి ఏది చేసినా సరే చాలా ఇష్టంగా తింటాను. అది పప్పు కూర అవని, ఇలా చేపల కూర అవని, పచ్చడి అవని, ఏదైనా సరే చాలా ఇష్టంగా తింటాను. ఇంకా మా బన్నీ చూడండి ఎలా ఆడుకుంటుందో, చూడండి ఎలా చూస్తుందో. చాలాసేపటి నుండి నాతోనే ఆడుకుంటుందండి. ఇంకా మా అత్తేమో చింతిగురు కోస్తుంది కదా అనేసి మా అత్త దగ్గర అయితే కాసేపు నేను ఉందును. అలా నాతో వచ్చి ఇదైతే కాసేపు ఆడుకుంది. ఇంకా నేను ఈ చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేలోపు ఇంకా ఈ మొటిక్కాయలు అయితే బాగా ఉడికిపోయాయండి. చాలా మెత్తగా ఉడికాయి. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉందును. వాటర్ అయిపోతే కింద అడుగు మాడిపోతాయి కదా ఇవి. అందుకని మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ అయితే ఉడికిచ్చాను. మెత్తగా ఉడికించుకున్నానండి. మొటిక్కాయలు బాగా ఉడికిన తర్వాత కూర చేసుకుంటేనే బాగుంటాయి. కూరలో వేసేసిన తర్వాత డైరెక్ట్గా మొటిక్కాయలు ఉడికించుకోకుండా ఉడకవన్నమాట. అవి మనం ఎలా వేసామో అలానే ఉండిపోతాయి. తింటుంటే కసకసలు ఆడుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ చిక్కుడుకాయలతో ఏ కూర చేయాలనుకునే సరే ఉడికించుకున్న తర్వాతే చేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడైతే ఈ కూర ఎలా చేసుకుంటానో చూపిస్తున్నానండి. ఒక దబర్ తీసుకొని దబర్లో అయితే ఫస్ట్ చింతాకు వేసాను. దాని తర్వాత కడిగేసిన ఎండి చేప వేసాను. దాని తర్వాత ఉడికించుకున్న మొటిక్కాయలు, అదే గోరు చిక్కుడుకాయలు వేసేసాను. దాని తర్వాత ఈ టేస్ట్కి తగ్గట్టుగా, అంటే మేము తినే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేను కొద్దిగా చిన్న దబర్లో వేసాను, కలపడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అందుకని మీకు మొత్తం కలిపేది అయితే చూపించలేదు. నీట్గా కలుపుకోవాలి. మొత్తానికి ఉప్పు కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొద్దిగా ఆయిల్ని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ వేసేసి అవి కూడా అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాను. మనం వేసుకోవాలి అనుకుంటే టమాటా వేసుకుంటే కూర ఇంకా బాగుంటుంది. కానీ ప్రస్తుతానికి ఇంట్లో టమాటాలు లేవు, అందుకని నేనైతే ఈ కూరలో టమాటా వేయలేదండి. ఉంటే మాత్రం ఒక 2-3 దాకా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా అన్నీ వేసేసి నీట్గా కలుపుకోవడం అయిపోయిన తర్వాత పొయ్యి మీద దబర పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని అన్నీ కూడా బాగా కలర్ మారేంత వరకు వేగించుకున్న తర్వాత కలిపి పక్కన పెట్టుకున్నాను కదా కూర, ఆ కూర అయితే తాలింపులో వేసేసుకున్నాను. నేను నీరైతే చాలా తక్కువ వేసుకున్నానండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను. కూర కలుపుకునేటప్పుడు ఒక చిన్న టీ గ్లాస్తో అయితే నీరు వేసాను. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా నీరు వేసుకుంటున్నాను. ఈ కూరలో ఎక్కువగా నీరు వేయకూడదండి. ఎక్కువ నీరు వేసామనుకోండి ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఇంకా చింతాకు చాలా తొందరగా ఉడికిపోతుంది. ఈ చింతాకు ఎక్కువసేపు ఉడికించుకున్నాం అనుకోండి కొద్దిగా జావలాగా అయిపోతుంది. ఇంకా ఈ చింతాకులో వాటర్ ఉంటుంది కాబట్టి అంత ఎక్కువగా నీరు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొద్దిగా నీరు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నీరు వేసేసి మూత పెట్టేసి ఈ చింతాకులోన మనం వేసిన నీరు మొత్తం పూర్తిగా ఇనికిపోయేంత వరకు ఉడికించుకుంటే అంతేనండి, ఈ కూర రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఫస్ట్ కూర అంతా కలిపేసి దాని తర్వాత పొయ్యి మీద పెట్టి తాలింపు పెట్టేసి మూత పెట్టి బాగా ఉడికిపోయిన తర్వాత
తర్వాత దించేయడమే కాబట్టి సింపుల్గా అయిపోతుంది అనమాట. చేయడం చాలా తొందరగా అవుతుంది. ఇంకా కూర చేయడం అయిపోయిన తర్వాత దించేసి ఇంట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా గిన్నెలు తోమడం పని అయితే ఉంది. గిన్నెలన్నీ బయట తొట్టి దగ్గర అయితే వేసేసి నీరు వేసుకొని అయితే కాసేపు నానబెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు ఒక 20 నిమిషాలు నానిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నానండి. గిన్నెలు నానబెట్టుకున్న తర్వాత దోముకున్నాం అనుకోండి, దోమే పని చాలా తొందరగా అయిపోతుంది. అదే గిన్నెల్లో నీరు వేయకుండా నానబెట్టకుండా గిన్నెలు దోమడానికి కూర్చుంటే చాలా టైం పట్టేస్తుంది. ఇంకా విసుగు కూడా తగులుతుంది. అందుకని నేను ఎప్పుడు గిన్నెలు దోమేటప్పుడు ముందైతే నానబెట్టేసుకుంటాను. ఆ గిన్నెలు అసలు నానబెట్టాల్సిన అవసరం లేకపోయినా సరే ఖచ్చితంగా నానబెడతాను. చాలా తొందరగా దోమడం అయిపోతుంది అనమాట. ఇంకా నా ఈ వంట పని గిన్నెలు దోమడం ఇవన్నీ అయ్యేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 12 టైం అయితే అయ్యిందండి. కట్టెల పొయ్యి మీద చేస్తాను కాబట్టి కొద్దిగా నాకు ఎక్కువ టైం పడుతుందండి వంట చేయడానికేని. నార్మల్గా గ్యాస్ మీద చేస్తే మాత్రం తొందరగా అయిపోతుంది అనమాట. అంటే నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వంట చేశాను కాబట్టి నాకు కొద్దిగా లేట్ అయ్యింది. అంటే నేను టిఫిన్ చేసినప్పటికీ టైం 9 అయ్యింది. కానీ కూర పొయ్యి మీద పెట్టినప్పటికి 9:30కి పొయ్యి మీద పెడితే కూర మొత్తం అయ్యేటప్పటికి 11:30 ఈ టైం అయిపోయింది. అంటే ముటిక్కాయలు ఉడకడానికి నాకు చాలా టైం పట్టింది. కూర కలిపి మళ్ళీ పొయ్యి మీద పెట్టి మళ్ళీ కూర మొత్తం ఉడకడం అంతా అయ్యేటప్పటికి 11, 11:30 ఈ టైం అయితే అయిపోయింది అనమాట. ఇంకా గిన్నెలు దోమడం అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. ఈరోజు బట్టలు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. నాకు చాలా రోజుల నుండి ఒకరైతే కామెంట్ పెడుతున్నారు, నేను ఏ వీడియోలో బట్టలు ఉతికిన వీడియో పెట్టినా సరే అక్క బ్రష్ కొనుక్కోండి అక్క, బ్రష్తో ఉతుక్కుంటే మీకు కొద్దిగా తేలిగ్గా ఉంటుంది అనేసి అయితే కామెంట్ పెడుతున్నారు. నేను చాలా రోజుల నుండి కొనుక్కుందాం అనుకుంటున్నాను కానీ ఎందుకు అది కొనుక్కునే వచ్చే టయానికి మర్చిపోతున్నాను అనమాట. ఇంకా మొన్న అయితే మా ఆయన ఎందుకు గుర్తుపెట్టుకొని మరి ఈ బ్రష్ అయితే తీసుకొచ్చారు. మరి కామెంట్లో పదే పదే మీరు చెప్తున్నారని ఏమోని గుర్తుపెట్టుకొని మరీ తీసుకొచ్చారు. నాకు కూడా బట్టలు ఉతకడానికి కొద్దిగా తేలిగ్గా ఉందన్నమాట. బాగుంది. నాకు నార్మల్గా అయితే బ్రష్తో ఉతకడం పెద్దగా అలవాటు లేదు, కానీ ఉతకడానికి మాత్రం ఈజీగా ఉందండి. ఇంకా బట్టలు ఉతకడం కూడా అయిపోయింది. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఈ మధ్య వచ్చిన ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇస్తున్నాను. నెగిటివ్ కామెంట్లు తప్పితే నాకు బాగా అనిపించిన ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.